కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు కార్యక్రమాన్ని చూచి అనేకులు రక్షింపబడతారు, బాధలలో ఉన్నవారు ఆదరించబడతారు. దానికి కారణం మీరే. కాబట్టి ప్రభు మిమ్మలను నిండారుగా దీవించును కాక. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి స్తోత్రం. ఎలా ఉన్నారు? బాగున్నారా? లేకపోతే గత సంవత్సరంలో ఎన్నో పాపాలు చేసాం, ఎన్నో తప్పులు చేసాం, ఆ భారంతో ఈ నూతన సంవత్సరంలో అడుగు పెట్టాం బ్రదర్. ఈ నూతన సంవత్సరంలో ఇన్ని రోజులు గడిచినా ఆ భారము తొలగట్లేదు బ్రదర్ అని చెప్పి మీరు అంటుండొచ్చు. పాపము అనగానే ఇతరుల మీద కోపము, ఇతరుల మీద ద్వేషం ఉన్నా కూడా అది పాపమే. కాబట్టి అలాంటి భారము పెట్టుకొని ఈ ప్రోగ్రాంని చూస్తూ ప్రార్థిస్తున్నారా? మీ ప్రార్థనని బలపరచడానికి యేసు అనుచరుల ప్రార్థనా బృందము ఎల్లప్పుడూ మీతోని ఉందని మీరు మరవకండి. మీరు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి, ఆరోగ్యవంతంగా ఉండాలి, అతి ముఖ్యంగా పాప విముక్తులై జీవించాలి అనేదే యేసు అనుచరుల యొక్క ప్రార్థన. దేవుడు మా ప్రార్థనని ఆలకిస్తున్నందుకు దేవుడికి ఎన్నో వందనాలు, కృతజ్ఞతలు మేము చెల్లించుకుంటున్నాం. ఈరోజు పునరుద్ధాన దినం, పరిశుద్ధ దినం. మీ సంఘాలకి మీరు వెళ్ళారా? ప్రత్యేకంగా యవనస్తులు వెళ్ళారా? వెళ్ళాం అన్నయ్య, వెళ్ళాం బ్రదర్ అని చెప్తుండొచ్చు. చాలా మంచిది. నేను ఒక ప్రశ్న మిమ్మల్ని అడగాలని ఆశపడుతున్నాను. మన వ్యక్తిగత జీవితంలో కానీ, కుటుంబ జీవితంలో కానీ, లేకపోతే మన సంఘాలలో కానీ మనకి ఏమి నేర్పిస్తుంటారు? దేవుని యందు విధేయులుగా మనము జీవించాలి. మనము ఆయన యందు నమ్మకంగా, విశ్వాసంగా మనము జీవించాలి. కానీ మన జీవితంలో మనము ఎలా జీవిస్తున్నాం? దేవుడు ఒక వెలుగై ఉన్నాడు అని అన్నప్పుడు మన చీకటి జీవితంలో ఆ వెలుగుని మనము ఆహ్వానిస్తున్నామా? దేవుడే ఒక మార్గమై ఉన్నాడు అని అన్నప్పుడు ఆ మార్గంలో మనము నడుస్తున్నామా? లేకపోతే దేవుడు కృపామయుడు అని మనకి నేర్పించినప్పుడు ఆ కృపామయుడిని మనం నమ్మి జీవిస్తున్నామా? దేవుడు సత్యవంతుడు, సమాధానకర్త అని చెప్పినప్పుడు మన జీవితాల్లో ఆ సమాధానకర్త, నీతిమంతుడైన దేవుడి పట్ల మనము భయము కలిగి జీవిస్తున్నామా? మనము మాత్రము అలా జీవించం. ఎందుకు? మనకు అన్నీ తెలుసు, కానీ అలా జీవించడం మాత్రం మనకి ఎంతో కష్టం. కానీ ఒక క్రైస్తవునిగా, దేవుని బిడ్డగా, దేవుని ప్రేమని ఎరిగిన వారంతా వెలుగై ఉన్న దేవుడు, నేనే మార్గమని చెప్తున్న దేవుడు, నేను కృపామయుడు అయిన దేవుడు యందు నమ్మకంగా ఉంచాలి. ఆ వెలుగుతోని మన హృదయాన్ని నింపుకోవాలి. ఆ మార్గంలో మనము నమ్మకంగా నడవాలి. లోకం వైపు చూస్తే మనకి ఏమీ రాదు. లోక సృష్టికర్త వైపు మనము చూసుకొని మనము జీవించాలి. అలాంటి జీవితాన్ని మనము జీవిస్తున్నామా? ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. మనము మాత్రము అలా జీవించమే. అలా జీవించకుండా మన జీవితాల్లో ఏవైనా కష్టాలు, ఏవైనా బాధలు మనకు వచ్చినప్పుడు, దేవా నేను ఎన్నో ప్రార్థనలు చేస్తున్నాను, నేను ఎంతో బైబిల్ చదువుతున్నాను, నా సంఘానికి నేను రెగ్యులర్గా వెళ్తున్నాను, అయినా నాకెందుకు ఈ కష్టాలు అని అంటారు. ప్రార్థన చేయడం, బైబిల్ చదవడం, సంఘాలకు వెళ్ళడం ఎంతో మంచిదే. కానీ అవన్నీ నేర్పించేది దేవుని ఆజ్ఞల ప్రకారంగా మనము జీవిస్తున్నామా? ఆ వెలుగు మన జీవితాల్లో ఉందా? ఆ మార్గంలో మనం నడుస్తున్నామా? ఆ కృపామయుణ్ణి మనము నమ్ముతున్నామా? అలా నమ్మకుండా కష్టాలు వచ్చినప్పుడు మాత్రం దేవుణ్ణి నిందిస్తుంటాం. ఎందుకు మీరు ఇలా చేశారు, ఎందుకు మీరు ఇలాంటి కష్టాలు మాకు ఇచ్చారు అని. కానీ ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు, ఎన్ని సమస్యలు మన జీవితాల్లో వచ్చినా ఆయన యందు విశ్వాసంగానే మనము జీవించాలి. ఆయన ఆజ్ఞల నుంచి మనము తప్పిపోకూడదు. ఆయన ఆజ్ఞల ప్రకారంగానే మనము జీవించాలి. ఏ సమయంలో ఆ కష్టానికి జవాబియాలో, ఏ సమయంలో ఆ కష్టాన్ని ఎదుర్కొని విశ్వాస జీవితము ఇవ్వాలో దేవుడికి తెలుసు. కానీ మానవులుగా మాత్రం మనం దేవుణ్ణి నమ్మము. మన సొంత జ్ఞానాన్ని మనము నమ్ముకుంటూ జీవిస్తుంటాం. అలాంటి జీవితాన్ని మనము జీవించకూడదు. నాతో పాటు రోమాపత్రిక 12వ అధ్యాయం 11వ వచనం, నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగి. మన జీవితాల్లో ఇలాంటి జీవితాన్ని మనం జీవించాలి. శ్రమయందు ఓర్పు, కష్టాలందు ప్రార్థన చేయాలి. ఆ నిరీక్షణలో మనం సంతోషంగా జీవించాలి. మన దేవుడు గొప్ప దేవుడు అనేది మనము మర్చిపోకూడదు.
వాక్యంలోకి వెళ్లే ముందు ప్రార్థన చేసుకుందాం. ప్రేమలు మా తండ్రి, పరిశుద్ధమైన మా ప్రభువా, మరొక దినాన్ని చూడగలిగే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు మీకు ఎంతో వందనాలు, కృతజ్ఞతలు చెల్లించుకున్నాం. ప్రభువా, 2014 అంతా మమ్మల్ని కాచి కాపాడారు. 2015లో కూడా ప్రభువా ఇన్ని రోజులు మమ్మల్ని కాచి కాపాడినందుకు మీకు ఎంతో వందనాలు, కృతజ్ఞతలు మేము చెల్లించుకుంటున్నాం. ప్రభువా, యేసు అనుచరుల ప్రార్థనా బృందం మీద, అదేవిధంగా సర్వ సృష్టికర్త అయిన దేవుడి మీద నమ్మకం ఉంచి పంపించిన ఈ ప్రార్థన అవసరతల కొరకై ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. వారి జీవితాల్లో ప్రభువా మీ యందు విశ్వాసంతో ఈ ప్రార్థనా అవసరతలు పంపించారు. వారి విశ్వాసాన్ని బలపరచండి. వారి అవసరతల అక్కర్తలన్నీ మీరు తీర్చమని వేడుకున్నాం. వారిని, వారి కుటుంబాన్ని అందరినీ మీరు పేరు పేరున దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. అదేవిధంగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేసిన ఈ నాగరాజు గారు గుంటూరు నుంచి, వారిని, వారి కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించమని వేడుకున్నాం. వారి ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేయడం ద్వారా ఎంతోమంది ప్రజలు మీ వాక్యాన్ని విని రక్షణ మార్గంలో నడిచే భాగ్యాన్ని కూడా ప్రసాదించినందుకు వేలాది వందనాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. ప్రభువా, ఈ ప్రోగ్రామ్ని చూస్తున్న ప్రతి బిడ్డని కూడా మీరు పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి, కాచి కాపాడమని వేడుకుంటూ యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామంన అడిగి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. ప్రార్థనలో నాతో పాటు ఆమెన్ అన్న ప్రతి బిడ్డని దేవుడు నిండారుగా దీవించునుగాక. నా వాక్య అంశం, వాట్ గోస్ అరౌండ్ కమ్స్ అరౌండ్. మనం ఏదైతే ఇస్తామో అది మనకి తిరిగి వస్తుంది. దీన్ని వివరించే ముందు ఒక వీడియోని చూద్దాం. ఇక్కడ మీరు చూస్తున్న దృశ్యం, ఒక బాలుడు కింద పడిపోయాడు. తోటి మానవుడు అక్కడికి వచ్చి అతనికి సహాయం చేశాడు. ఏ బాలుడికైతే మానవుడు సహాయం చేశాడో అతను ఏది ఆశించలేదు. ఏ స్వార్థం కానీ, ఏ షరతులు కానీ, ఏ లాభం వస్తుంది అని సహాయం చేయలేదు. కేవలం తోటి మానవుడికి సహాయం చేయాలి, తోటి మానవుడిని ప్రేమించాలి అనే ఉద్దేశంతోనే సహాయం చేశాడు. ఆ సహాయము ద్వారా ఆ బాలుడు ప్రేరేపింపబడి ఇతరులకి సహాయం చేశాడు. ఆ ప్రేరేపణ కొనసాగుతూనే ఉంది. పని అయితే మానవుడు ఆ చిన్న బాలుడికి చేశాడో తిరిగి అలాంటి సహాయమే ఆ మానవుడికి అందింది. అవును, మనము ఏది ఇస్తామో అదే తిరిగి వస్తుంది. కాబట్టి యేసు ప్రభువారు చెప్పిన మాట, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు అనే మాటని మన జీవితాల్లో మనము నిజము చేసి జీవిస్తే ఏ మంచి పని చేసినా దేవుడు దానికి తప్పనిసరిగా మనకి ఫలితాన్ని ఇస్తాడు. దేవుని నామానికి స్తోత్రం. వీడియోని చూశారు కదా. ఈ వీడియోలో ఒక మానవుడు ఇతర మానవునికి సహాయం చేశాడు. ఆ సహాయం చేయడం ద్వారా అతనికి ఏదైనా లాభం కలిగిందా? ఏ లాభము కలగలేదు. కానీ ఆయన ఇతర మానవుని ప్రేరేపించాడు వేరే వారికి సహాయం చేయడానికి. ఆయన ఏది ఆశించి ఇతరులకి సహాయం చేయలేదు. అంటే ఎలాంటి షరతులు లేని, ఎలాంటి కండిషన్స్ లేకుండా అతను ఇతరులకి సహాయం చేశాడు. అలా సహాయము చేశాడు కాబట్టే తిరిగి అతనికి అదే సహాయము అందింది. మనము సమరయుడి గురించి మాట్లాడుకుంటున్నాం. అంటే ఆ సమరయుడు కూడా అక్కడ పడిపోయిన యూదుడికి సహాయం చేసినప్పుడు ఏది ఆశించి అతనికి సహాయం చేయలేదు. అతని దగ్గర ఉన్నదంతా అతనికి దారపోశాడు. కానీ
దేవుడు అతనికి ఏది ఇచ్చాడు? నిత్య జీవాన్ని దేవుడు అతనికి ఇచ్చాడు. ఒక మంచి పని చేయడం ద్వారా ఎంత మంచి జరుగుతుంది అనేది మనము మర్చిపోకూడదు. మనము ఏదైతే ఇస్తామో అదే తిరిగి మనకి వస్తుంది అనేది కూడా మన జీవితాల్లో మనము మర్చిపోకూడదు. ఒక మంచి పని అనేది మనము ఎప్పుడు నేర్చుకుంటాం? మన చిన్ననాటి నుండే మనం మంచి పనులు మనం చేస్తుంటాం, అవునా? స్కూల్కి వెళ్ళినప్పుడు మనం ఏం చేస్తుంటాం? మనం తినే టిఫిన్ బాక్స్లోంచి ఇతరులకి ఇస్తుంటాం. మనం ఏది ఆశించకుండానే వారికి ఇస్తుంటాం. కానీ మనం ఇంటికి వచ్చాక, నాన్న మొత్తం టిఫిన్ తిన్నావా నువ్వు అంటే, లేదు మమ్మీ నా ఫ్రెండ్తో నేను షేర్ చేసుకున్నానంటే, వాడేదైనా నీకు ఇచ్చాడా అని మొట్టమొదటి ప్రశ్న ఉంటుంది. కానీ వెరీ గుడ్ నాన్న, ఇతరులకి సహాయం చేయడం మంచిదే అనే మాట మన జీవితాల్లో మనం అంటామా? మనము అనం. మన కుమారుడు కానీ మన కుమార్తె కానీ ఒక్కతే ఏదైనా కాలేజీకి కానీ ఉద్యోగానికి కానీ బండి మీద వెళ్ళి తన స్నేహితురాలకి కానీ స్నేహితుడికి కానీ లిఫ్ట్ ఇస్తుంటే, రోజు ఇస్తున్నావేంటిది, వాడేమైనా పెట్రోల్ బండిలో పోయిపిస్తున్నాడా అనే మాట మన కుటుంబాలలో అంటుంటారు, అవునా? ఆ యవనస్తుడికి వచ్చే ఆలోచన, నేను ఫ్రీగా దింపకూడదు, వాడి దగ్గర నుంచి నేను ఏదైనా ఆశించి వాడిని నేను దింపాలి అనే విధంగా ఆలోచిస్తుంటారు. అంటే మన జీవితాల్లో చిన్ననాటి నుంచే మనము ఇతరులకి ఏదైనా సహాయం చేయాలి అని అంటే ముందుగా వారి దగ్గర నుంచి మనం ఏదైనా ఆశిస్తుంటాం. మన స్నేహంలో కూడా మనం ఏదైనా ఆశిస్తూనే స్నేహము చేస్తాం. వాడితో తిరిగితే మమ్మీ నాకు మంచి లిఫ్ట్ దొరుకుతుంది, వాడితో తిరిగితే మమ్మీ నాకు మంచి చదువు వస్తుంది, వాడితో తిరిగితే మమ్మీ మనకు చాలా లాభాలు ఉంటాయి అనేదే మనము ఆలోచిస్తుంటాం. కానీ దేవుడు అలా ఆలోచించలేదే. దేవుడు ఎలాంటి షరతులు పెట్టలేదు. దేవుడు మన దగ్గర నుంచి ఏది ఆశించకుండానే మనకి సహాయము చేశారు కదా. అక్కడ సమరయుడు కూడా అదే పని చేశాడు కదా. ఏమీ ఆశించకుండా ఆ యూదుడికి సహాయం చేశాడు కదా. మన జీవితాల్లో మాత్రం ఒక స్వార్థం. మన జీవితాల్లో ఇతరులకి సహాయం చేసేటప్పుడు మనకి ఏంటిది లాభము అనేదే మనము ఆలోచిస్తుంటాం. తోటి సహోదరులకి, తల్లిదండ్రులకి కూడా సహాయం చేయాలి అని అంటే, నాన్న నేను నిన్ను ఎంతగానో చూసుకుంటున్నాను, లేకపోతే అమ్మ నేను ఎంతగానో నేను చూసుకుంటాను కాబట్టి నాకు ఆస్తి వాట కొంచెం ఎక్కువగా వస్తుందా అనేదే ఆలోచించుకుంటూ మనము జీవిస్తుంటాం. అలాంటి జీవితాన్ని మనము జీవించకూడదు. ఈ లోకము క్రైస్తవుని యొక్క ప్రవర్తన, క్రైస్తవుని యొక్క జీవితాన్ని చూస్తుంది అనేది మనము మర్చిపోకూడదు. ఈ లోకంలో మనం ఏది చేసినా లోకము మాత్రం మన పనినే చూస్తుంది. కానీ దేవుడు మాత్రం ఆ పని మనం ఎందుకు చేశాము, ఆ పని వెనుక ఉన్న ఉద్దేశాన్ని దేవుడు చూస్తుంటాడు అనేది మన జీవితాల్లో మనము మర్చిపోకూడదు. దేవుడు సర్వ సృష్టికర్త. ఈ మానవుని సృష్టి కూడా దేవుడిదే. కాబట్టి దేవునికి మన హృదయము తెలుసు. మనం స్వార్థంతో చేస్తున్నామా, ఏదైనా లాభం కోసం మనము చేస్తున్నామా అనేది దేవుడు చూస్తున్నారు అనేది మర్చిపోకూడదు. మనము దొంగ గురించి మాట్లాడుకున్నాం. ఒక దొంగ ఇతరులది ఆశించేవాడు. ఈరోజు యాజకుడు గురించి, తర్వాత సమరయుడు గురించి మాట్లాడుకుందాం. ముందుగా యాజకుడు అక్కడ ఏమి చేశారు? ఆ యాజకుడు అక్కడ నాకెందుకులే, నాకున్నది నాకు సరిపోతుందిలే, నాకు ఈ తలనొప్పి నాకు ఎందుకులే అనే విధంగా అక్కడ దాటి వెళ్ళిపోయాడు. మన జీవితాల్లో కూడా మనము అలానే జీవిస్తుంటాం కదా. నాకెందుకులే ఇతరుల కష్టాలు, నా తోటి సహోదరుల కష్టాలు, నా తల్లిదండ్రుల కష్టాలు నాకెందుకు, నాకున్న కష్టాలు నాకు సరిపోతాయి, నేను ఇతరులకి నేను సహాయము చెయ్యను అనే విధంగానే మనము ఆలోచిస్తుంటాం. ఒక యాజకుడు, ఆ యాజకుడు దేవుడిచ్చిన ఆజ్ఞల ప్రకారము జీవించాలి. ఒక ఆదర్శవంతమైన జీవితాన్ని ఆ యాజకుడు జీవించాలి. ఆ యాజకుడికి దేవుని వాక్యమంతా తెలుసు కదా, కానీ ఆయన జీవించలేదు. ఈ రోజుల్లో టీవీలు వచ్చాయి, బహిరంగ సభలు వచ్చాయి. అన్నిట్లో మనం నేర్చుకునేది ఏంటిది? దేవుని యందు ప్రేమ కలిగి మనం జీవించాలి, విశ్వాసంతో మనం జీవించాలి. నిన్ను వలె నీ పొరుగు వారిని నువ్వు ప్రేమించాలి అనే ఆజ్ఞ దేవుడు మనకి ఇచ్చినప్పుడు ఆ ఆజ్ఞలని మనం పాటిస్తున్నామా? బైబిల్ అంతా తెలుసు, కంటత కూడా మనకి తెలుసు, ఎన్నో వచనాలు తెలుసు, గొప్ప గొప్ప ప్రార్థనలు మనం చేస్తాం, ఉపవాస ప్రార్థనలు చేస్తాం, గంటలు గంటలు ప్రార్థన చేస్తాం, ఆల్ నైట్ ప్రేయర్స్ మనం చేస్తాం. కానీ దేవుని ఆజ్ఞలు పాటించకపోతే అవన్నీ వ్యర్థమే. ఎప్పుడైతే దేవుని ఆజ్ఞలను మనం పాటిస్తామో అప్పుడే అవన్నీ ఇతరులకి సహాయపడుతుంది, మన ఆత్మీయ జీవితానికి కూడా సహాయపడుతుంది అనేది మనము మర్చిపోకూడదు.
నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు అని దేవుడు అంటున్నప్పుడు ఆ యాజకుడు ఏం చేశాడు? దాటి వెళ్ళిపోయాడు. అక్కడ ఇంకొక వ్యక్తి కూడా, అంటే టెంపుల్ అసిస్టెంట్, తెలుగు బైబిల్లో లేవీయుడు అని రాయబడి, ఆయన కూడా దాటి వెళ్ళిపోయాడు. ఒక దేవాలయంలో యాజకుడుకునే వ్యక్తి తోటి మానవుడికి సహాయం చేయకపోతే ఆయన యాజకుడు అనిపించుకుంటాడా? 2012లో ఢిల్లీలో ఒక రేప్ కేసు జరిగింది. అక్కడ రేప్ చేసి ఆ స్త్రీని, ఆ పురుషుణ్ణి అక్కడ పడేసినప్పుడు 6 గంటల వరకు ఎవ్వరు వారికి సహాయం చేయలేదంట. అందరూ చూసుకుంటూనే వెళ్ళిపోతున్నారు, కానీ ఎవ్వరు వారికి సహాయం చేయలేదు. నేను ఒక చిన్న వీడియోని చూపెడతాను. వీడియోని చూశారు కదా. ఈ వీడియో గత నెల 27, 28 తారీఖున జరిగింది. ఈ స్త్రీ ఒక డాక్టర్. ఒక యవనస్తుడు ప్రేమని తిరస్కరించిందని ఆ యవనస్తుడు ఆ స్త్రీ వైపు యాసిడ్ పోయేశాడు. యాసిడ్ పోసాక ఆ దారిలో ఒక తల్లి, ఒక కూతురు వెళ్తున్నారు, కానీ ఆ స్త్రీకి సహాయం చేయలేదు. ఎవ్వరూ 40 నిమిషాల వరకు ఆ స్త్రీకి సహాయం చేయలేదు. కానీ ఆ దారిన వెళ్తున్న ఒక యవనస్తుడు వచ్చి వెంటనే నీళ్లు పోసి ఆ స్త్రీకి సహాయం చేశాడు. మన జీవితాల్లో ఇతరులకి మనం సహాయం చేయాలంటే 100 మనము ఆలోచిస్తుంటాం, అవునా? కానీ మనకి సహాయం కావాలి అని అన్నప్పుడు లోకమంతా ముందుకి రావాలి. ఏ విధంగా మనము జీవిస్తున్నాం? మన జీవితాల్లో ఒక యాజకుడు అక్కడ ఒక వేషధారణ జీవితాన్ని జీవిస్తున్నాడు. మనము క్రైస్తవులము అని మనం చెప్పుకొని, బాప్తిజం తీసుకున్నాము, రక్షణ పొందాం, సంఘ పెద్ద అని మనం చెప్పుకొని, లేకపోతే ఒక పాస్టర్గా, లేకపోతే ఒక సేవకుడుగా మనం జీవిస్తున్నప్పుడు ఒక వేషధారణ జీవితాన్ని మనం జీవిస్తున్నామా? సంఘంలో ఒకలాగా, కుటుంబంలో భార్య దగ్గర ఒకలాగా, లేకపోతే పాస్టర్ అని చెప్పుకొని వరకట్నాలని చెప్పి ఇంటికి వచ్చిన కోడల్ని హింసించి తనను ఎంతో బాధ పెట్టి జీవిస్తున్నామా? పైకి మాత్రం మేము క్రైస్తవులమండి, మేము విశ్వాసులమండి, మేము దేవుణ్ణి నమ్ముకొని జీవించేవారమండి అని చెప్పుకుంటూ ఒక వేషధారణ జీవితాన్ని మనము జీవిస్తున్నాము. అక్కడ ఒక యాజకుడు ఇతర మానవుడు కష్టంలోంటి ఏ విధంగా దాటి వేసాడో మనం కూడా మన జీవితాల్లో మన తోటి సహోదరులకి, తల్లిదండ్రులకి, లేకపోతే స్నేహితులకి సహాయము చేయాలి అని అన్నప్పుడు మనం కూడా దాటి వేస్తున్నామా? లేదు బ్రదర్, ఇప్పుడే నా పిల్లలకి ఫీజు కట్టాను, నా తండ్రిని హాస్పిటల్ తీసుకెళ్ళాను, నా కూతుర్ని హాస్పిటల్ తీసుకెళ్ళాను అని కారణాలు చెప్పుకుంటూ దాటి వేస్తున్నామా? దేవుడు చూస్తున్నాడు అనేది మన జీవితాల్లో మనము మర్చిపోకూడదు. మానవుడు ఉట్టి క్రియల్ని చూడగలుగుతాడు, కానీ దేవుడు హృదయాన్ని చూడగలుగుతాడు. ఆ హృదయం వెనుకున్న ఉద్దేశాన్ని దేవుడు చూస్తున్నాడు అనేది మనము మర్చిపోకూడదు. నేను చాలా గమనించాను, ఈ రోజులలో కుక్కల్ని పెంచుకుంటాం ఎంతో ఫ్యాషన్, అవునా? ఒక కుక్కకి చూపెట్టే ప్రేమ వృద్ధులుగా ఉన్న తల్లిదండ్రులకి ఈరోజు చూపెట్టలేకపోతున్నారు. కుక్కకి ఏమైనా అవ్వగానే వెంటనే దాన్ని హాస్పిటల్ తీసుకెళ్తారు, ఆఫీస్ మానేసి, లేకపోతే కాలేజ్ మానేసి. కానీ వృద్ధులుగా ఉన్న తల్లిదండ్రులకి ఏదైనా అనారోగ్యం వచ్చింది, వాళ్ళని హాస్పిటల్ తీసుకొని వెళ్ళాలి అని అంటే, డాడీ నాకు ఎంతో ఇంపార్టెంట్ వర్క్ ఉంది, సాయంత్రం వచ్చాక నేను మిమ్మల్ని తీసుకెళ్తానులే అని. అంటే మన జీవితాల్లో ఒక కుక్క బాత్రూమ్ వెళ్తే కానీ, లేకపోతే టాయిలెట్ వెళ్తే దాన్ని క్లీన్ చేయడానికి మనం సంతోషపడతాం. కానీ తల్లిదండ్రులు వృద్ధులుగా ఉన్నప్పుడు వారు ఎంతో బాధపడి, వారు ఏదైనా కష్టపడి, వారికి ఏదైనా మనము వారిని క్లీన్ చేయాలి అని అన్నప్పుడు మనం ఎంతో నామోషి ఫీల్ అవుతాం, అవునా? ఎలాంటి జీవితం మనము జీవిస్తాం? ఒక కుక్కకి చూపెట్టే ప్రేమ వృద్ధులుగా ఉన్న మన తల్లిదండ్రులకి మనము చూపెట్టగలుగుతున్నామా? ఎంత సిగ్గుపడే జీవితాన్ని మనము జీవిస్తున్నాము అనేది ఆలోచించాలి. ఈ లోకంలో మనం అన్నీ నేర్చుకున్నాం. డబ్బు ఎలా సంపాదించాలి, ఆస్తి అంతస్తులు ఎలా సంపాదించాలి, చదువులో ఎలా మనము ఉత్తీర్ణులై జీవించాలి అనేది అన్నీ నేర్చుకున్నాము. కానీ తోటి మానవుని మాత్రం మనము ప్రేమించడం నేర్చుకోలేదు. తోటి మానవుడిని క్షమించడం మాత్రం మనము నేర్చుకోలేదు. తోటి మానవుడికి సహాయం చేస్తాం మాత్రం మనము నేర్చుకోలేదు. మనము ఈరోజు ఒక వేషధారణ జీవితం జీవిస్తుంటే మనల్ని మనం ఒకసారి పరీక్షించుకోవాలి. మూడవది ఒక సమరయుడు.
ఆ సమరయుడు ఏమి చేశాడు? తన దగ్గర ఉన్నదంతా అతను ధారపోశాడు. ఈ బైబిల్ మొత్తంలో ఒక మానవుడు సమరయుడు ఎవరు అనంటే యేసు ప్రభు. తన దగ్గర ఉన్నదంతా ఈ లోకానికి ధారపోశాడు. చివరికి తన ప్రాణాన్ని కూడా త్యాగం చేశాడు. అలాంటి జీవితం మన జీవితాల్లో ఉందా? ఏ విధంగా అయితే ఒక సమరయుడు తోటి మానవుడు గాయాలతోనూ ఉన్నాడు, అతనికి సహాయం కావాలి అని అన్నప్పుడు తన దగ్గర ఉన్న డబ్బును కూడా అతను ఇచ్చాడో, మనం అలాంటి జీవితాన్ని మనం జీవిస్తున్నామా? లేకపోతే మన జీవితాల్లో ఒక దొంగవలే మనం జీవిస్తున్నామా? లేకపోతే ఒక క్రైస్తవుడు అని చెప్పి వేషధారణ జీవితాన్ని మనము జీవిస్తున్నామా అనేది ఆలోచించాలి. క్రైస్తవులు అని చెప్పుకుంటాం, భలే ఉంటుంది. కానీ ఆ క్రైస్తవునిలో క్రీస్తు ఉన్నాడా లేదా అనేది మనల్ని మనం ప్రశ్నించుకోవాలి అనేది మనం మర్చిపోకూడదు. అక్కడ ఒక జ్ఞానవంతుడికి దేవుని ఆజ్ఞలు తెలుసు, కానీ నిత్య జీవం పొందాలి అని అంటే మాత్రం అతను ఎలా అని దేవుడినే ప్రశ్నించాడు. కానీ దేవుడు చెప్పిన ఉపమానంలో ఒక సమరయుడికి ఏ జ్ఞానము లేకపోయినా నిత్య జీవం ఎలా పొందాలో తెలుసు. ఇతరులకి సహాయం చేయడంలో ఎలాంటి స్వార్థం లేదు, ఇతరులకి సహాయం చేయడంలో ఎలాంటి షరతు లేవు. ఏ విధంగా అయితే యేసు ప్రభు ఏది ఆశించకుండా ఈ లోకంలో తన ప్రాణాన్ని తాను త్యాగం చేశారో, అదేవిధంగా ఈ సమరయుడు కూడా తన దగ్గర ఉన్నదంతా తను ధారపోశాడు. అవునా? ఈ బైబిల్లో యేసు ప్రభు కూడా ఒక సమరయుడే. ఆ యేసు ప్రభు వలె మనము జీవించగలుగుతున్నామా? మనం మాత్రము మన స్వార్థాన్ని మనం సంతృప్తి పరచుకుంటానికే మనము జీవిస్తున్నాం. లేదు బ్రదర్, మేము ఎన్నో మంచి పనులు చేస్తుంటాం, ఇతరులకి ఎంతో సహాయము చేస్తుంటాము అని కొంతమంది అంటుండొచ్చు. కానీ ఈ రోజులలో పని మాత్రం ఉంది, కానీ దాంట్లో మంచి అనేది వెళ్ళిపోయింది. అంటే పని చేసి ఇతరులకి మనం సహాయం చేస్తుండొచ్చు, కానీ దానికి మనం ఏదో ఒకటి ఆశిస్తూనే చేస్తాం కదా. కానీ దేవుడు మన దగ్గర నుంచి ఏది ఆశించలేదు. పాపులమైన మన కొరకు దేవుడు ఈ లోకానికి వచ్చాడు అనేది మనము మర్చిపోకూడదు. మంచి పనులు చేయడమే కాదు, ఇతరులకి సహాయం చేయడం, ఇతరులని ప్రేమించడం కూడా ఒక మంచి పనే, ఇతరులని క్షమించడం కూడా ఒక మంచి పని. మన జీవితాల్లో మనల్ని ద్వేషించిన, మనము ఇతరులని ద్వేషించినా మనం వారిని ప్రేమించాలి. మన జీవితాల్లో మనం ఎవరినైనా క్షమించలేకపోతున్నా, ఎవరైనా మనల్ని క్షమించలేకపోతున్నా మనం వారిని క్షమించాలి. వారి దగ్గరికి వెళ్ళి మనం క్షమాపణ అడగాలి. అది కూడా మంచి పని. దేని కొరకు మనము జీవిస్తున్నాము అనేది ఆలోచించాలి. మనము కానీ ఇవన్నీ మంచి పనులు చేస్తే ఏమి జరుగుతుంది? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 9వ వచనం. ఇందు విషయమై అతడు వెదజల్లి దరిద్రులకు ఇచ్చెను, అతని నీతి నిరంతరము నిలుచును. అంటే ఇట్ విల్ బి రిమెంబర్డ్ ఫర్ ఎవర్. ఏ షరతులు, ఏ స్వార్థం లేకుండా మనం ఎవరికైనా సహాయం చేస్తే నిరంతరము అది నిలిచిపోతుంది. మన చెయ్యి ఎప్పుడు పై చేయలాగానే ఉంటుంది. ఈరోజు మన జీవితాల్లో మనం ఎలా జీవిస్తున్నాం? మన హృదయాన్ని మనం పరీక్షించుకుందాం. మనల్ని మనం ఒక్కసారి ప్రశ్నించుకుందాం. మనం ఒక దొంగ వలె జీవిస్తున్నామా? లేకపోతే క్రైస్తవుడు అనే ముసుగులో ఒక వేషధారణ జీవితాన్ని మనము జీవిస్తున్నామా? ఎలా జీవిస్తున్నాం అనేది ప్రశ్నించుకుందాం. లేకపోతే లేదు బ్రదర్, నేను ఒక దొంగ వలె ఒక వేషధారణ జీవితాన్ని జీవిస్తున్నాను, ఈరోజు ఒక సమరయుడిలాగా నేను మారాలి అని ఆలోచిస్తున్నాను అని మీరు ఆలోచిస్తున్నారా? అలాంటి జీవితాన్ని మన జీవితాల్లో కావాలి. ఒక యేసు వలె జీవించాలి, యేసు కొరకే నేను జీవించాలి అనే ఆలోచన ఉంటే ఒక పని మనం చేయాలి. మన పాపాన్ని మనం ఒప్పుకోవాలి. దేవుణ్ణి మన సొంత రక్షకునిగా అంగీకరించాలి. ఈరోజే ఒక యేసు అనుచరుడుగా మారాలి. ఎందుకు అనగా యేసు మార్చేది జీవితాలు, మతాలు కాదు అనేది మర్చిపోవాలి. తడిమి చూస్తే ఏశావు, స్వరము వింటే యాకోబు. నిన్ను తడిమి చూస్తే అన్యుడవు, నీ స్వరము వింటే క్రైస్తవుండవు. వేషధారి ఓ వేషధారి, నీ బ్రతుకంతా మార్చుకోవా. వేషధారి ఓ వేషధారి, నీ బ్రతుకంతా మార్చుకోవా. తడిమి చూస్తే ఏశావు, స్వరము వింటే యాకోబు. నిన్ను తడిమి చూస్తే అన్యుడవు, నీ స్వరము వింటే క్రైస్తవుండవు.
సున్నము కొట్టిన సమాధిలా ఉంటివా, పైన తెలుపే గాని లోపల కుళ్ళు. సున్నము కొట్టిన సమాధిలా ఉంటివా, పైన తెలుపే గాని లోపల కుళ్ళు. నీ బ్రతుకంతా అలా ఉన్నదా, ఆచారాలకు బానిసైతివా. నీ బ్రతుకంతా అలా ఉన్నదా, ఆచారాలకు బానిసైతివా. తడిమి చూస్తే ఏశావు, స్వరము వింటే యాకోబు. నిన్ను తడిమి చూస్తే అన్యుడవు, నీ స్వరము వింటే క్రైస్తవుండవు. ఈ వారం అంతా బంధుత్వాలు చెడిపోయి, కుటుంబంలో కానీ వ్యక్తిగత జీవితంలో కానీ వైవాహిక జీవితంలో బంధుత్వాలు చెడిపోయి ఉన్న వారి కొరకే ప్రత్యేకంగా ప్రార్థించాం. దేవుడు తప్పనిసరిగా బంధుత్వాన్ని సరిచేస్తారు, అదే ప్రేమని అదే ఐక్యతని తిరిగి తీసుకొని వస్తారు అనే నమ్మకము నాకుంది. వచ్చే వారం అంతా చలి బాగా ఉంది కదా, ఈ చలి ద్వారా జలుబు కానీ జ్వరం కానీ అతి ముఖ్యంగా ఎముకల సమస్యతోని బాధపడుతున్న వారి కొరకై ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. మీ ప్రార్థన మనవలన్నీ ఈ కింద ఉన్న ఫోన్ నెంబర్కి ఇవ్వమని నా మనవి. యేసు అనుచరులు ఒక మిషనరీ సంస్థ. ఈ మిషనరీ సంస్థ నిర్వహించు సమాధాన సమయం అనే ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగాలి, మీ అందరినీ ఉత్తేజపరచాలి, ప్రత్యేకంగా యవనస్తులని ఉత్తేజపరచాలి అని అంటే ఈ ప్రోగ్రాంకి మీరు సహాయం చేయాలి. మీకు ఎంత తోచితే అంత ఈ ప్రోగ్రాంకి సహాయం చేయమని నా మనవి. ఇంతవరకు వాక్యాన్ని విన్న ప్రతి బిడ్డని దేవుడు నిండారుగా దీవించునుగాక. ఆమేన్. ఇంతవరకు వాక్యాన్ని విన్నందుకు మీకు నా హృదయపూర్వక వందనాలు. ఒక ప్రత్యేకమైన మనవి చేయడానికి మరొకసారి మీ ముందుకు వస్తున్నాను. అదేమిటనగా, ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమానికి అయ్యే ఖర్చులో కొంత భాగమైన మీరు భరించాలని మనవి చేస్తున్నాను. ఒకరోజు కార్యక్రమానికి ఎంత ఖర్చు అవుతుందో ఆ విషయాలు మీరు తెలుసుకోవాలంటే దయతో నాకు ఫోన్ చేసి కానీ ఆఫీసుకు ఉత్తరం రాసి కానీ తెలుసుకుని సహాయపడమని ఒక తండ్రిగా, దైవదాసునిగా, అంకులుగా మీకు మనవి చేస్తున్నాను. My address 1-1-214/2, flat number 505506. 1-1-214/2, flat number 505506. Prithvi Apartments Extension, Vivek Nagar, Chikkadpalli, Hyderabad 20. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ఆమేన్.